స్త్రీ స్వరూపిణి అంటేనే ఆడవాళ్ళని ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారంటారు. ఏ ఇంట్లో సుఖ సంతోషాలతో ఆడవాళ్ళు చక్కగా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లోనే మహాలక్ష్మి కొలువుంటదంటారు. ఈరోజు మనకి శ్రావణ మాసం సందర్భంగా మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ సుఖ సంతోషాలతో చాలా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ప్రతి ఇల్లు కూడా తొలతోగాలని అందరూ కూడా లక్ష్మీదేవినికి శ్రావణ మాసం అంటే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అలాగే మనకి చాలా మంది ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తారు. పుట్టింటి నుంచి మళ్ళీ కొత్తగా వాళ్ళని తీసుకొస్తారు. కొత్త కోడళ్లతో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కానీ కుంకుమ పూజలు కానీ అంటే ఈసారి మన దక్షిణాయనంలో మనం ఎక్కువగా చూడండి స్త్రీ శక్తులు పూజ చేస్తాం. ఎక్కువగా కూడా మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాం. అలాగే భాద్రపద మాసంలో వినాయకుని పూజ చేస్తాం. తర్వాత ఆశ్వయుజ మాసంలో మనం అంటే దుర్గా నవరాత్రులు జరుపుకుంటాం. అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అనాది కాలం నుంచి కూడా మన స్త్రీ శక్తుల్ని అమ్మ శక్తుల్ని ప్రతి గ్రామ దేవతల్ని ప్రతి ఊర్లో కూడా మనం అనాది కాలం నుంచి కూడా మనం ఆచరించడం అలవాటు. కాబట్టి ఎందుకంటే సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి. ఎక్కడ ఇల్లు సంతోషంగా ఉంటుందో సుఖంగా ఉంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మి తాండవిస్తుంటుంది. లక్ష్మి తాండవించడం కోసమే మనం ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా చక్కగా తెల్లవారు లెగిసి శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం. తెల్లవారు ఇప్పుడు ఎవరు తెల్లవారు లెగుస్తున్నారు చూడండి, మన టెక్నాలజీస్కి అలవాటు పడిపోతాం. వేసి పూర్వం రోజుల్లో మహిళలు అంతా చాలా బాగా ఉండేవారంటే చక్కగా ప్రాతకాలం లేచేవారు, గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు, అలాగే మంచి ఆహారాన్ని తీసుకునేవారు. మనం పెద్దలు పెట్టే ప్రతి ఆచారాలు కూడా మనిషికి చాలా ఉపయోగపడేటట్టుగా మన జీవనోపాధికి చాలా ఉండేటట్టుగా మన జీవన విధానంలో మంచి మంచి ప్రతి ప్రసాదం కూడా మన వినాయక చవితి పెట్టే ప్రసాదం కానీ అలాగే శ్రావణ మాసంలో పెట్టే ప్రసాదం కానీ పాలు పొంగాలని ఐశ్వర్యం పొంగాలని అలాగే మనం గృహప్రవేశాలు చేస్తాము. అలాగే కొత్త కోడలు ఇంటికి తీసుకొచ్చి కొత్త కోడలతో శుభాలతో సారీలు పెట్టి మంగళ గౌరీ వ్రతం మంగళకరంగా ఉండాలని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇళ్లలో ఉండాలని చక్కగా గడపలకి ముగ్గులు వేసుకోవడం, ఇంటి ముందు రంగవల్లికలతో లక్ష్మీదేవికి స్వాగతం పలకడం, అలాగే మహాలక్ష్మి అష్టోత్తరాలతో శతోత్తరాలతో లలితా సహస్రనామాలతో ప్రతి దక్షిణాయం అంతా కూడా మన దేదీప్యమానంగా ప్రతి దేవాలయాలు కూడా ఎంతో దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా వెలుగొందుతూ లక్ష్మీదేవిని మనం కొలుస్తాం. ఎందుకంటే అనాది కాలం నుంచి కూడా మన భారతదేశంలో స్త్రీ శక్తుల్ని మనం ఆరాధిస్తూ స్త్రీ శక్తుల్ని తల్లిని మనం పూజించాలి, అలాగే స్త్రీని గౌరవించాలి. స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు కొలువుంటారన్న సంస్కృతి సంప్రదాయం మనం పెరిగాం. కాబట్టి ఈ శ్రావణ మాస సందర్భంగా మన ఇంట్లో ముందు చక్కగా పక్కన ఆడవాళ్ళందరూ పిలుస్తూ ఆడవాళ్ళందరూ ఒకసారి గ్యాదర్ అవుతూ మంచి మాటలు మాట్లాడుకుంటూ అలాగే మంచిగా లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు పారాయణాలు కానీ కుంకుమ పూజలు చేయడం కానీ ఆడవాళ్ళందరినీ పేరెంటం పిలుచుకోవడం కానీ అలాగే మంచి కొత్త బంగారాలు కొనుక్కోవడం కానీ కొత్త కార్యక్రమాలు ఏవైనా శ్రావణ మాసం సందర్భంగా చేయడం కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ లేకపోతే కొత్తగా మనం ఏమైనా బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ అంటే లక్ష్మి ఎప్పుడంటే మనకి ఎప్పుడైనా కానీ ప్రతి వాడు కూడా ఒక జీవితంలో ఒక నిలబడాలన్నా ఏదైనా కూడా మనకి డబ్బు ప్రాధాన్యం. కాబట్టి ఆ ధనం సంతోషం అన్ని కూడా జీవితంలో మనకి ఈ ధనం వల్లే కదా మనకు వస్తుంది. మన మనిషి సుఖంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ఎలాంటి కష్టం ఏమీ లేకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోవాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి, లేకపోతే కుటుంబం బాగుండాలి, అన్ని బాగుండాలంటే మనకు డబ్బుతోనే ప్రాధాన్యం. కాబట్టి అలాంటి లక్ష్మికి స్వాగతం పలుతూ ఎక్కడ లక్ష్మి ఉంటుందో నారాయణుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి లక్ష్మీ నారాయణులు ఇద్దరిని కూడా మనం ఎంతో దేదీప్యమానంగా మన ఇళ్లలో కొలుస్తూ ఈ దక్షిణాయం అంతా కూడా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు కూడా మనం కంటిన్యూగా మన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం మనం కంటిన్యూగా పూజలు పర్వదినాలతో జరుపుకుంటాం.